నిజంగా ఇప్పుడు మీరు అంటే ఎత్తిన ప్రతి ఒక్క సబ్జెక్టు మాట్లాడుతున్న వాళ్ళకు ఏ రకంగా మాట్లాడాలన్న స్టాండ్ లేకపోవడం అనేది సబ్జెక్టు గురించి లోతైన విశ్లేషణ అవతల వాళ్ళను ఇబ్బంది అంటే ఇరుకున పెట్టాలి. అరే ఇది కదా మాట్లాడిన తీరు అనే విధంగా ఎక్కడ మాట్లాడటం చాలా స్పష్టము. 120 కిలోమీటర్ల రేడియస్లో నీకు ఈ మూడే నచ్చాయా సరే అంటే అయిపోయింది కదా. మా వీక్ కదా కదా అంటే నీకు అమరావతి వెనకది నీకు నచ్చట్లేదా? ఓహో అని తీసిపడేయచ్చు కదా. అదేంటి అభివృద్ధికి నిరోధకానికి మావిగని తెచ్చాడు. మీరేం గౌరవపడకండి, అమరావతి ఎక్కడికి వెళ్దు, ఎక్కడికి వెళ్తుందని చెప్పాడు. ఆయన 3 రాజధానులప్పుడు కూడా అమరావతి ఎక్కడికి వెళ్తుందని ఆయనే చెప్పలేదు. విచిత్రం సార్ నిజంగా. ఇప్పటికీ అంటే లోతుగా పాయింట్స్ ఒకటి తీస్తే అలా విచిత్ర వీరుడు కోతి అనే సినిమా వచ్చింది చూడు. వీళ్ళందరూ విచిత్ర వీరులుగా ప్రజలు కోతి అనుకుంటారు. మేము కోతుల నుంచి పరివర్తన చెంది మానవులు అయిపోయాం. ఇంత సచివాలయం కూల్చేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుంటే ఎవరు నేడు చేయగలిగాడే? ఇన్ని మాటలు మాడుతున్నాడు రేవంత్ రెడ్డి సార్. అప్పుడేమో ఒక్క మాట మాట్లాడాడు, అదే సచివాలయం కూల్చోని ఎవడని అడిగాడు కాంగ్రెస్ వాడు. ఇష్టమే ఇప్పుడు హ్యాపీ కూర్చుని గోపెట్లలో పరిపాలించుకుంటున్నారు, పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు దాన్ని కాదనంటే జనాల నుంచి వ్యతిరేకత వస్తుంది అంతే. అంత సౌధం కట్టాడు ఇప్పుడు అక్కడ పర్యాటక ప్రాంతానికి, ప్లస్ అరే మన తెలంగాణలో ఏంటిది వైట్ హౌస్ లాంటి భవనం ఉంది అని చెప్పుకోవడానికి ఎంత ప్రైడ్ అమ్మా. ఇలా తలెత్తి చూసుకుంటున్నాం అందరం. అది ఓవైపు అంబేద్కర్, ఓవైపు ఇది, ఓవైపు అమరజ్యోతి దీపం, ఇవన్నీ వెళ్ళంగానే పర్లేదు ఖర్చు ఏంటి బిల్డింగ్లు కట్టినప్పుడు ఖర్చు అవుతుంది. కామన్ ఖర్చు కాకుండా ఎవరు కడతారు? ఊరి నుంచి ఎవడన్నా వస్తే ఎందుకు సార్ 2 నిమిషాలు మా డ్రైవర్కి కొత్త ప్యాకేజ్ అమ్మటాడికి, సార్ సింపుల్ సార్ హైదరాబాద్ చూపించి తీసుకొచ్చేస్తాను అంటాడు. ఏడు చేస్తాడు? పొద్దునేమో ఈ ట్యాంక్ బండ్ నుంచి చార్మినార్ తీసుకొచ్చేస్తున్నాడు, సాయంత్రం టిఫిన్ ఏం చేస్తే ఇప్పుడు చూడండి మా న్యూయార్క్ చూపిస్తానని చెప్పి ఐటీ సిటీ తీసుకుపోతున్నాడు. ఐటీ సిటీ ఐకే టవర్లో ఆ ఫ్లైఓవర్ అయిపోతుంది సార్. ఇంకా పెట్టుకుని వచ్చేస్తాడు, ఒక రోజులో అయిపోతుంది. జరిగితే అందరికి ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం జరుగుతాయి. రాత్రి నువ్వు కన్న కళ్ళకి సార్థగా చేసేస్తావు అంటే కుదరదు, అవ్వదు కూడా. అది ఓపిక కావాలి. ఎదుటి మనిషి చూసి మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలుసో తెలియకో చంద్రబాబు గారు అమరావతిని ఒక పులిస్ వారీ చేస్తాడు, దిగితే చాలా డేంజర్ ఆయనకి. అంతే కదా. ఇప్పుడు అది చూసి అమ్మాయిని పులిస్ వారీ మొదలెట్టాడు రా, తలకాయ నొప్పి తెచ్చుకున్నాడు. ఎలాగో అది అవ్వదు అన్న దీంట్లో అవుతుంది అన్న దీంట్లో ఏదో ఒక గుణపాఠం రావాలి కదా ఆయనకి. నేను ఇంకో పులి ఎక్కుతానని చెప్పి 3 రాజధానుల పులి ఎక్కాడు ఆయన. ఇప్పుడు ఇంకో పులి ఎక్కుతానని మావిగాని ఎక్కాడు. సింపుల్. గతంలో అమరావతి రాజధాని అని చెప్పిన చంద్రబాబు గారికి అక్కడ ఓడగొట్టారు. 3 రాజధానులందుకు ఈయన్ని ఓడగొట్టారు. వీరిద్దరు లెసన్స్ నేర్చుకోకుండా ఇంకా దీర్ఘ సుమంగళ కార్తీక దీపం సీరియల్ నడిపిస్తామంటే ఏట్లా అమరావు బాబు? అనుభవంలో అదే పని. ఒకసారి చేతులు కాలిన మనిషి అదే పని అంటే ఏడసేస్తారండి వీళ్ళందరూ. ఇప్పుడు ఇది ఒకటి చెప్పుకుంటారు సార్, గెజెట్ తీసుకొచ్చాము ఇంకెవరు చేంజ్ చేయలేరు, అమరావతి మన రాజధాని అనేసి అని కూటమి ఇప్పుడు స్ట్రాంగ్ గా చెప్పుకుంటుంది కదా. ఇప్పుడు 3 రాజధానులు ఉన్నప్పుడే దాన్ని కదల్చలేపాడు ఆయన. అక్కడి నుంచే కదా కరస్పాండెన్స్ అంతా అయింది. ఆయన కూడా అక్కడి నుంచి కూర్చొని పరిపాలించాడు కదా. అదే అసెంబ్లీకి ఆయనే వెళ్ళాడు కదా. అవును. మళ్ళీ అదే అసెంబ్లీకి వెళ్ళి 3 రాజధానుల బిల్లు నేనే విరమించుకుంటున్నాను అక్కడే చెప్పాడు కదా. అవును. ఇవన్నీ వాళ్ళకి నచ్చవు. వాళ్ళకి నచ్చిన పదాలే తీసుకుని అది ఒక్కటే 3 రాజధానులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి, 3 రాజధానులు అన్నాడు అని మన ప్రాణాలు తినేయడం. చాలా ఉన్నాయి సార్ మాట్లాడుకుంటే. చివరిగా యూట్యూబర్స్ కావచ్చు, అలాగే అంటే లైన్ దాటుతున్న వాళ్ళకి కావచ్చు, కాన్సిక్వెన్సెస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇందులో కాన్సిక్వెన్స్ కోరి తెచ్చుకున్నాడు ఏం చేస్తాడు? కొరితో తలగొక్కుంటానంటే ఎవడేటి చేస్తాడు అప్పుడు దానికి? ఓకే, ఇప్పుడు యూట్యూబర్ది తప్ప అవుతుంది. ఓ పార్టీ అధికార ప్రతినిధి కూడా అదే దిక్కుమాల లైన్లో మాడితే మనం ఇంకెవడికి చెప్పాలి? అలా కప్పారాముడు కదే. వీళ్ళకంటే ఓకే సార్ అధికార ప్రతినిధులు కాబట్టి సరే పార్టీ నుంచి ఏదో హెల్ప్ వస్తుందా ఏంటి అనేది. చిన్న చిన్న వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు కదా, వాళ్ళందరికీ ఏదైనా చెప్పాలంటే అందరికీ వజ్రాయుధం సినిమా అని ఒకటి ఉంటుంది కృష్ణ గారి, సీడీ ఇవ్వండి. ఓకే, రెచ్చిపోతే చచ్చిపోతామని పోతాడు ఆయన, అదే సీడీ ఇవ్వండి, అంతకని ఇంకేం లేదు. నిజంగా ఖచ్చితంగా యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే జాగ్రత్తగా ఉండండి. అందరూ మిడిల్ క్లాసే. యూట్యూబ్లో ఉన్నాడు ఎవడో తీసిమారు కానలేడు. యూట్యూబ్ కూడా ఫెనామినల్ రెవెన్యూస్ ఇచ్చి అందరినీ అప్లిఫ్ట్మెంట్, ఇదంతా వాళ్ళ ఆనందం కోసం కొంత సోషల్ మీడియాలో సివిల్ అన్న కాన్సెప్ట్లు ఉంటాయి, వాటి నుంచి పరిరక్షించుకోవడానికి ఛానల్ పెట్టుకునేవారు. ఓకే, సివిల్ మ్యాటర్స్లో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళని పరిరక్షించుకోవడానికి ఒకప్పుడు ఛానల్ ఉండేవి, వాళ్ళ వాయిస్ వినిపించుకోవడానికి, రేపు అయితే క్వశ్చన్ చేసుకోవడానికి కదా. ఇప్పుడు అలాగే కొంతమంది యూట్యూబ్లో డిజిటల్ మీడియా అని చెప్పి మరిగడ్డారు. ఇందులో ఏమవుతుందంటే గుళ్ళో లింగాన్ని తినేద్దాం అంటే కుదరదు, అది ప్రాబ్లం.
నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు సార్. ఆ నిజాయితీ లైన్ దాటినప్పుడు నీ స్వార్థం కోసం అన్నప్పుడు జనాలు కూడా మాట్లాడడం మానేస్తారు. మీరందరికీ మళ్ళీ చెప్తున్నా, పీడీటీవీ జానీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఆ కుర్రాడు చేసినట్టు ఎవ్వడూ చేయలేదు వైఎస్ఆర్సీపీకి సేవ. ఆయన చేసిన సేవ ముందు, ఆ కుర్రాడు చేసిన సేవ ముందు ఇంకెవరు చేయలేదు. అడిగి దిక్కులేదు వాళ్ళు, పట్టించుకోలే. ఇంత మంచి ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఇంకేం అవసరం లేదు. నీ సావు నువ్వు సావు అన్నారు, ఇంతకన్నా నేను చెప్పదలుచుకోలే. ఓకే సార్, ఏం జరుగుతుంది ఇంకా రేపు ఏ విషయాలను ఎత్తుకొని ఏ రకంగా ముందుకెళ్తారు అనేది చూద్దాము. మనకు మాట్లాడడానికి మాత్రం బోల్డ్ టాపిక్స్ అయితే ఇచ్చేస్తున్నారు లేండి సార్. అన్నీ అవే. ఆవుయాసం విన్నావు కదా చిన్నప్పుడు, అదేలా అంత పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా తిరుగుతుంది. రాష్ట్రంలో అప్పుల బాధ వాడికి ఉండదు, వైఎస్ఆర్సీపీకి ముఖ్యంగా ఆమెల గురించి ఉండదు, ఏం జరుగుతుంది అనే దాని గురించి ఉండదు, అమరావతిది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే దాని గురించి ఉండదు. రోజా, అంబటి రాంబాబు గారు, పేర్నాని, పవన్ కళ్యాణ్, వాట్ ఆర్ ద 4 బర్నింగ్ టాపిక్స్ ఫర్ ఏపీ అంటే ఇవే. ఓకే, ఇంతకన్నా ఇంకేం ఉండదు. సరిపోయింది. అయితే ఈ మధ్యలో వాళ్ళ సునీల్ కామెడీలో జడాశ్రవణ్ వచ్చాడు. రావణ్ అనే కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి విలనో కాదు, ఇటు కాదు అటు కాదు అన్నట్టుగా తీసుకున్నాడు. ఇప్పుడు జడాశ్రవణ్ కూడా యూటర్న్ తీసేసుకున్నాడు కదా. జడాశ్రవణ్ బలవంతం స్టీరింగ్ ఇచ్చి తిప్పేశారు. 25 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను అనేసి టంగ్ స్లిప్ అయ్యాడు. ఐటీ ట్యాక్స్ కి సంబంధించి రిటర్న్స్ ఎక్కడి నుంచి 4 years పెట్టి రిటర్న్ పే చేయలేదు. పైపచ్చి ఎలక్షన్ అప్పుడు పెట్టి 23 లక్షలు డిక్లేర్ చేశాడు. చూశాడు కథ, టంగ్ స్లిప్ అయ్యాడు, అటాచ్ అయిపోయాడు. ఇంకా పొన్నోలు గారు ఎంట్రీ అయిపోయారు ఇక్కడ రావణ్ కేసుకి సంబంధించి. ఎన్ఓసి ఇచ్చాడు మళ్ళీ ఇదే శ్రావణం. తెలుసా నీకు? అది విన్నాను. దీస్ ఆర్ ఆల్ ఫెయిల్యూర్సే కదా. ఎవరికి అడ్వాంటేజ్? కూటమికి. ఇటు తిప్పి మళ్ళీ పిల్లి మెల్లో గంట కట్టినట్టు పొన్నవాళ్ళకి మెల్లో గంట కట్టారు. అంతే కదా. దారిని పోయిన దరిద్రం అంతటికి పొన్నవాళ్ళకి అకౌంట్కి వేయడం, పొన్నవాళ్ళు పీక్కోలేక లాక్కోలేక సేవడం, ఇది తజ్జి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఆయన ఏంటిది, ఇప్పుడు రావణ్ కేసు ఎవరు తీసుకున్నా ఫ్రీ పబ్లిసిటీ సీరియస్లీ అయితే. కాకపోతే ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆయన్ని ముందుకు తీసుకొచ్చింది పొన్నవాళ్ళు, అందుకే ఎంట్రీ ఇచ్చాడు కదా. టాపిక్ ఇంకో వైపు డైవర్ట్ అయిపోయింది. ఇంకా పొన్నవాళ్ళు అనే క్యారెక్టర్ ఈజ్ హ్యాపెన్ టు బి ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ కదా. అవును. మరి అలాంటప్పుడు ఆయనకి కాకుండా ఇంకోటికి వస్తుంది. ఆయన ఏమంటారు, నేను పార్టీ పరంగా నేను తీసుకోలేదు, నా స్పెషల్ ఇంట్రెస్ట్ మీద నేను వచ్చానని ఆయన అంటారు. అంతే. వ్యక్తిగతమైన కేసులు ఉంటాయి కదా. ఇప్పుడు లోద్రం వల్ల తెలుగుదేశంగా పనిచేయడు కదా. మెయిన్ అదే కదా. అటువైపు మను సింగ్ రాజ్యసభకు గుదిబండ, కాంగ్రెస్ గుదిబండ ఎవడంటే మను సింగ్. కాంగ్రెస్ కేసులు తప్ప మిగిలిన వాదిస్తారు దేశం అంతాను. నిజంగా సరే, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎటు వెళ్తున్నాయి, ఏది తెర మీదకి వస్తుంది, ఏది కనుమరుగవుతుంది కూడా అర్థం కాని విషయాలు. సరే, సాయి లాకప్ డెత్ అయిపోయింది, వాళ్ళ గేమ్ సేఫ్ అయిపోయింది. ఇంకా అది మర్చిపోయారు వీళ్ళు. అది అయిపోయింది, మర్చిపోయారు. అలా డాక్టర్ మాస్క్ ని 7 ఏళ్ళు బట్టి లైమ్ లైట్ లో ఉంచగలిగారు వాళ్ళు. ఇవాళ కూడా అదే మోస్ట్ హ్యాపెనింగ్ సబ్జెక్ట్ ఫర్ ఆ తపేలా ఛానల్ కి. వీళ్ళు ఒక్కరోజు ఉంచలేపారు వైఎస్ఆర్సీపీ. ఆ లేడీని ఒక పోస్ట్ పెట్టినందుకు ఎంత హెరాస్ చేశారు అన్న దాన్ని ఎన్నిసార్లు సర్క్యులేట్ చేశారు, అన్నిసార్లు సర్క్యులేట్ చేయించారు. అయిపోయింది. సాయి లాకప్ డెత్ పోయింది. ఇప్పుడు రావణ్ ఇష్యూ వచ్చింది. రావణ్ ఇష్యూకి సంబంధించి తిరుపతి లడ్డు ఇష్యూ ఏది లేదు, అలా రాజమండ్రి పాల్ ఇష్యూ ఏది లేదు. ఇవి కదా ప్రజా సమస్యల మీద నిలబడవలసింది. అయిపోయాయి ఇవన్నీ. తిరుపతి లడ్డులో ఎలా వదిలేశారు? అసలు ఎంత పట్టు మీద కంటిన్యూ అవ్వాల్సిన ఇష్యూ తిరుపతి లడ్డు. వాళ్ళకి ప్లస్ పాయింట్స్ అన్నీ ఉన్నా దాని గురించి అసలు ఎలివేషన్ కానీ దాని గురించి సర్దిస్తున్నారు. ఇప్పుడు ఇటు పడితే ఇది అంతా ఎరిటి చుట్టి తిరుగులాగా ఉంది, మనకెందుకు వచ్చింది, ఎవరి మట్టుకాడు ఎక్కడ దొంగలండి వీళ్ళు. మా కంచాలు అయితే ముందే వాళ్ళతో సభకి నమస్కారం. దీన్ని ఎలాంటి గ్రిల్ చేయొచ్చు అంటే వదిలే. మళ్ళీ అక్కడ ఉద్ధరించడానికి కూడా జర్నలిస్టే మళ్ళీ లోపట తీరువ దెబ్బలేనాడు. నిజంగా స్టాండ్ లేకపోవడం వల్లనే జరుగుతుంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఏకీభవించారు. నీకు మాట చెప్పనమ్మా, అలా సాక్షి పెట్టుకుని నోరాలు పెట్టుకుని చూసుకున్నావు అనుకో, నీకు బయట ఏం జరుగుతుందో వాడికి తెలియదు. అవసరం అలా నువ్వు ఏబీని పెట్టుకుని చూసావు అనుకో, బయట ఏం జరుగుతుందో తెలియదు. నీకు అర్థమవుతుందా? అవును. దాన్ని కోపస్థ మండుకం యాటిట్యూడ్ అంటారు. అవసరం ఇప్పుడు అంటే విషయాలు సార్ బయట జరుగుతున్నవి ఎప్పుడైనా నీకు ఒకటి దీని ప్రాబ్లం ఏంటి తెలుసా? వైసీపీకి సంబంధించి లేటెస్ట్ విమర్శలకు సంబంధించి న్యూస్ ఏదైనా కావాలంటే ఈ ఛానల్ చూస్తే సరిపోతుంది. టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేసి ఈ ఛానల్ చూస్తే సరిపోతుంది అంతే. ఇంకా ఇదన్నిటికీ దరిద్రం ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా చూడ్డు, ఆయనకి అసహ్యం సోషల్ మీడియా అంటే. ఓకే. టీవీ చూడ్డు, ఏదో చూస్తే నేషనల్ మీడియా చూస్తాడు. నేషనల్ మీడియాలో ఇంత సీన్ ఎవరికి లేదు. నేషనల్ మీడియా మేము వెళ్తాం ఏంటి, సబ్జెక్ట్ టు సమ్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తారు. అవును, అది రోజు రాదు కదా. అవి మన రిలేటెడ్ గా ఉన్న వాటికి మాత్రమే పిలుస్తారు అంతే. అదెంత కోట్లింగాల్లో బోర్డింగం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినది ఒక ఇష్యూ మీద మహా అయితే ఒక హార్డ్లీ 10 minutes టైం ఉంటుంది. 10-15 minutes స్లాట్, ముగ్గురు ఉంటారు దాంట్లో.
ఒక అనలిస్ట్ ఉంటాడు, ఒక తెలుగుదేశం ఉంటాడు, వైఎస్ఆర్సీపీ ఉంటాడు. చూస్తున్నాం, మా అనుభవాలు చెప్తున్నాను. ఇక్కడ నువ్వు ఆ 10 minutes టెన్యూర్లో వాళ్ళు మాట్లాడింది ఇంగ్లీష్ బాగోలేదని ఒకని పేకట్టుకున్న ఉదంతో నాకు తెలుసు. కానీ మాట్లాడిన ఇంగ్లీష్ తప్పు మీద ఉన్న బాధ, కానీ సబ్జెక్ట్ ఎవరు డెలివరీ చేస్తున్నాను చూస్ చేసుకుని నేషనల్ మీడియా కోడ్ని సెలెక్ట్ చేయాలన్న కాన్సెప్ట్ ఎందుకు లేదు? దాని కూడా మైనస్. ఎక్కడో ఒక అమెరికా నుంచి ఒక కుర్రాడు వచ్చి మాట్లాడుతుంటాడు, అతనికి లోకల్ అవగానే ఉంటుంది. ఉండదు కదా, ఎక్కడో దగ్గర అప్డేట్ చేసుకోవాలి కదా. ఉన్న నాలటోళ్ళు నీలటోళ్ళు కాల్ చేసి ఏమన్నా ఏం జరిగిందని మనం అప్డేట్ ఇస్తే అని మాట్లాడతాడు అతను. కానీ ఇక్కడ లోకల్లోడికి విషయం తెలుస్తుంది కాబట్టి అవసరంలా, అదే మిస్ అవుతుంది. దీస్ థింగ్స్ వన్ యూ మిస్సింగ్, నాట్ ఓన్లీ మిస్సింగ్ ద ట్రైన్ ఈజ్ మిస్సింగ్ ద ట్రాక్. ట్రైనే మిస్సింగ్ ద ట్రాక్. మీరు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇది చెప్తూనే ఈ ఉన్నారు. ఫ్లాస్ నువ్వు ఎప్పుడైతే అడ్రస్ చేయట్లేదో దేర్ లైస్ యువర్ ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు అధికార ప్రతినిధులు ఇలా కూర్చోపెట్టి మీరెందుకు లైన్ డివేట్ అవుతున్నారని అడిగినోడు ఎవడన్నా ఉన్నాడే? లేరు. కొసమెరుపు ఏంటంటే చాలా మంది, బాబు నువ్వు ఇంటి దగ్గరనే ఉండు, మీరు అసలు క్యాంపెయిన్ చేయకపోయినా సరే మనం గెలిచేస్తాము అంటూ కూడా ఇంకా ఆయనకు స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఏమనాలి వీళ్ళని? నీకు బుద్ధుడు కథ మళ్ళీ చెప్తున్నాను. ఆ గౌతమ్ బుద్ధుడు అనే వ్యక్తి వాళ్ళ నాన్న ఇంట్లో బంధించాడు. ఇప్పుడు బయటికి వెళ్తే మనకు దొరకడం. ఇది రివర్స్లో చూడు ఒకసారి. బయట బాగా బతికిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బంధించారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ బుద్ధుడు అయ్యారా బుర్రతొక్కసాను అసలు. 2019 రిజల్ట్ అదే. అర్థమైందా? 2019లో గౌతమ్ బుద్ధుడు బయటికి తిరిగాడు కాబట్టి ఇవాళ జ్ఞానోదయం ఇవ్వగలిగాడు అందరికీ. అది జగన్మోహన్ రెడ్డి 2019. మీరు 2019 నుంచి 24 దాకా ఆయన బంధించారు లోపట. హ్యాపీగా భార్య పిల్లలతో ఉన్నాడు. ఎవరికి కావాలరా బాబు? ఆయన జ్ఞానబోధ, ఆయన మేధా సంపత్తి బయట ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాలి. అయ్యే ప్రజలకి, ముఖ్యంగా కార్యకర్తలకి, వాళ్ళకు ఉన్న నాయకులకి. అదే సార్, ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళని చూస్తే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని కదా గుర్తు చేసుకునేది. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి కట్టిన ప్లాంట్ను చూస్తే ఎవరిని గుర్తు చేసుకుంటారు సార్? ఏమో ఇదే నాకు అర్థం కాదు. మనిషి లేనప్పుడు గుర్తు చేసుకోవాల్సినవి మనిషి ఉన్నప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలన్న కాన్సెప్ట్లో ప్రజలు ఉంటారు. అది నాయకులు చేసిన తప్పిదాలు అంతే. అది ఆయన మీరు అన్నట్టుగా ట్రైనే ట్రాక్ తప్పేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఎవరు ఏం చేయలేరు కదా. మీరు అన్న దాని ప్రకారం అయితే హద్దులో పెట్టకపోవడం వల్ల జరిగిన హద్దులు పెట్టకపోవడం కాదు, ఏ హద్దుల్లో ఉండాలో తెలియని ఒక అమాయకమైన వైఎస్ఆర్సీపీ ఒక వాటర్ బబుల్తో మనం రాజకీయ విన్యాసాలు చేద్దాం అనుకున్న దగ్గర ఏమైంది? 3 కాలుమండి లేచిన చంద్రబాబు నాయుడు. అక్కడ నువ్వు గమనించు, నోరు మూసుకుని ఉన్న బీజేపీ కూడా నిజమైన ద్రోహి వైఎస్ఆర్సీపీకి. మాట్లాడగలిగాడే రాజధాని సపోర్ట్ చేసి. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఒక 10 స్టేట్లు అడిగి అజయ్ కల్లామర్ని ఆ రోవర్లు ఇవ్వండి, మేము చేసుకుంటాం, మీరు ఆ టెక్నాలజీ ఇవ్వండి, ఎంతమందిని విఆర్ఓని సర్వేర్లను రిక్రూట్ చేశారు కదా, 13,000 మందిని మాకు ఇవ్వండి, ఏం చేయాలో చేసుకుంటాం అంటే ఈ స్టేట్కి 24/7 కావాలని ఇక్కడ ఆపుకున్న వ్యక్తికి బీజేపీ ఈ స్టేట్ రోల్ మోడల్ అని చెప్పే నేపథ్యమే తెరలేపకుండా ఇంత అన్యాయం చేశారని చెప్తాడా? ఇప్పుడు చూడు, ఇదే నిర్మలా సీతారామన్ వచ్చి లబోదిబమ్మని రేషన్ షాప్లో మోడీ ఫోటోలు ఏదేటని బొల్లుమని ఏడిసింది. ఆ ఇష్యూ పాపపోదు. కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసాడు అన్నది ఇష్యూ చేసి ఆయన జీవితం నాశనం చేస్తే ఎర్రి సన్నాసాల్లో కూర్చొని ఊరుకుంటారు. ఏం మనుషులరా మీరు అసలు? నాకు అర్థం కదా. నాన్ రియాక్టివ్ మోడ్లు ఎన్నాలంటారు. ఎవర్రా మీరంతా? పులిహోర బ్యాచా లేదా పులిహోర కలిపే బ్యాచా? వాడ కొట్టి నిలబడితే 2 నిమిషాల పని. మీ ట్రైన్ తెలుసుకుంటుంది అంటారా ఇప్పటికైనా? పాస్యంతకాయ పచ్చడికి ఏ రోజు కారోజు నూరేమని చెప్పి దానికి తాలింపు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ డిష్ అది పెడుతుంటే ఎలా ఉంది సార్? టేస్ట్ బాగుంది కదా, నిన్నటి కన్నా బాగుంది, చూసారా సార్, ఇవాళ బాగా చేసామని ఈ పులిహార రాజా కథలు చెప్తారు లోపట. బయటికి రా జగనన్న, బయటికి వస్తే నీకు కనబడుతుంది. పాదయాత్ర ఎఫెక్ట్ అయినప్పుడు మాట్లాడదాం. పాదయాత్ర కన్నా ముందు రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ కోట్లు ఉన్నాయి ఆయనకి. ఓకే. సతమతమైపోయి చచ్చిపోతున్న కార్యకర్తలు ఉన్నారు, సతమతమైపోయి చచ్చిపోతున్న సన్నాసితక నాయకులు ఉన్నారు. తీసుకుంటే ఇది ఇంకో ఇష్యూ అవుతుంది సార్. నిజంగానే ఇది ఇంకొకసారి అయితే ఈ టాపిక్ మీద డిబేట్ చేద్దాం సార్ సీరియస్లీ. ఎందుకంటే చాలా మంది ఎంత ఆవేదన పడుతున్నారు, ఆ ఆవేదన అనేదాకా ఎందుకు రీచ్ అవ్వట్లేదు అన్న విషయానికి సంబంధించి నా స్థాయికి నేను వెళ్తేనే చూస్తేనే నాకే గుండె చేరువైపోతాం. చూద్దాం సార్ ఎంతవరకు మరి ట్రైన్ ట్రాక్ ఎక్కుతుంది, వీళ్ళందరినీ ట్రాక్లోకి తీసుకొస్తుంది అనేది
మంచి ఇంకా ఇంతకంటే అయితే చూసే వాళ్ళకి లేని లోపల నుంచి కడుపులో నుంచి బాగా తన్నుకొచ్చేస్తుంది సార్. ప్రసాద్ గారు మా అందరి దగ్గరికి వచ్చి మీరు తెలుసుకొని మాట్లాడుతున్నారు ఏంటి, మా ఆవేదన సార్ మేము ఎక్కడి నుంచి వస్తాయి నాకు మాత్రం, నేను గాలిలో మాటలు పట్టుకొని రాను కదా. నేను కలిసిన కొన్ని బాధలు నాతో చెప్పుకున్న వాళ్ళ భావాన్ని ఆర్టికులేట్ చేసి చెప్తున్నా. చూద్దాం సార్ దీనికి సంబంధించి మరి అధినేత కార్యకర్త లేని పార్టీ అంటే, కార్యకర్త కాకుండా ఇంకోటి పార్టీ అనుకుంటే అడుగు తినిపోతారు అవడానికి సరే, అది గుర్తుంచుకోండి. బీఆర్ఎస్ అదే కదా సార్ జరిగింది, కార్యకర్తల విషయంలో నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ మొన్న అదే స్టేట్మెంట్ ఇచ్చారు, కొంత మీ విషయంలో నెగ్లిజెన్స్ జరిగింది, ఇక మీదట అది ఉండదు, కొంత పథకాలకు సంబంధించి మీతో నేను సంప్రదించకపోవడం అది ఇబ్బంది అయింది కాబట్టి ఇక మీదట అలాంటి ఏ మిస్టేక్ జరగకుండా మీతో మమేకమై పనిచేస్తాము అనేసి స్టేట్మెంట్ ఇచ్చే వరకు వచ్చింది. రెండు విషయాలు, బీఆర్ఎస్కి ఉన్న సెట్ బ్యాక్ ఏంటంటే దక్షిణ తెలంగాణలో పారాచూట్ బ్యాచ్లను నమ్ముకుని మెయిన్ ఒరిజినల్ బీఆర్ఎస్ క్యాడర్ని డెవలప్ చేసుకోలేదు. అక్కడ ఆ నాయకులతో ప్రభావితమైన కార్యకర్తలతో ఎలైన ఆ నాయకుడు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి తీసుకెళ్ళిపోయి అంత స్థాయి క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడ ఎంతమందిని మార్చలేదో, సీట్లు అడిగిన వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ లో గెలిచారు. కాంగ్రెస్ లో గెలిచారు. రెండోది అది కూడా చాలా తక్కువ మెజారిటీ. రెండోది ఏంటంటే కార్యకర్తలు క్యాడర్ బేస్ను బిల్డ్ చేసిన మహనీయుడు తెలుగుదేశానికి కేసీఆర్ గారు. అలాంటి ఆయన తాళం వేసి తిని గొల్లెం మరిచింది అన్నట్టు లాజిక్ మర్చిపోతే దక్షిణ తెలంగాణలో పెనాల్టీ అయ్యి ఈ రోజుకి కూడా సెకండ్ స్టింట్ లీడర్లని ఎమర్జ్ చేసుకుని ముఖ్యంగా ఖమ్మం, ముఖ్యంగా నల్గొండ, ముఖ్యంగా ఈ వరంగల్ అండ్ మహబూబ్ నగర్ మెయిన్ దెబ్బ కొట్టింది ఖమ్మం, నల్గొండ, ఈ 4 జిల్లాలు దెబ్బ కొట్టినాయి. ఫస్ట్ 4 జిల్లాలు రెడ్డి సామాజిక ఏకీకృత అండ్ తెలంగాణ క్యాడర్ లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి. క్యాడర్ ఏంటి ఉన్నది, పారాచూట్ బ్యాచ్ గాలను నమ్ముకుని ఆల్తో ట్రేడర్ అయిపోయారు. బికాస్ దే ఆర్ లాయల్టీ ఇయర్స్ టుగెదర్ అండ్ డెకేడ్స్ టుగెదర్ విత్ రెస్పెక్టివ్ పార్టీస్. నాయకుడికి చూపిస్తున్నాడు, అధినాయకుడికి కాదు. కేసీఆర్ గారు అధినాయకుడు అనే భ్రమలో ఉన్నాడు అక్కడ దక్షిణ తెలంగాణలో. అందుకని ఈ సీన్ మెజరబుల్ ఫెయిల్యూర్. అంటే మీరు అక్కడ ఉన్న నాయకుడు లేకపోతే కార్యకర్త లేడు అన్న ఆ బాండింగ్ అక్కడ డెవలప్ అయిపోయింది. మీతో మాకేంటి సార్, మాకున్నాయి నేనే కదా అనేసని ఈయనతో పాటు వీళ్ళందరూ టర్న్ అయిపోయేసరికి ఓట్ బ్యాంక్ కంప్లీట్ క్లోజ్. ఎంత డిజాస్టర్ అయిపోయిందంటే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి అయితే దానికి ఆ రిజల్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయండి సార్. అది సీరియస్. ఎప్పటికేనానమ్మా కార్యకర్తని నమ్ముకున్న తెలుగుదేశం చూడండి, నేర్చుకోండి. ఆ కార్యకర్తే సర్వం నేర్పిన కేసీఆర్ గారే మర్చిపోయారంటే నేను చాలా బాధగా ఉంది. వాటిని చాలా స్టాండ్ మార్చుకోవాలి లెక్క ప్రకారం మీరు చెప్పిన ప్రకారం. దక్షిణ తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూర్చుని ఆ రామ్దేవ్ బాబా గారు తెలిసిన ఆసనాలన్నీ వేయాలి అక్కడ. ఓకే, చూద్దాం ఎవరైనా ఆసనాలు వేస్తారో, ఆసనాలు వేయించుకుంటారో అనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.